యాక్షన్. రామ్ గోపాల్ వర్మ బాహుబలి 2 సినిమా రిలీజ్ అయిన దగ్గరుండి ఈ రోజు వరకు బాహుబలిని అడ్డం పెట్టుకుని తిట్టాలనుకున్న వారిని తిడుతున్నాడు, పొగడాలనుకున్న వారిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. బాహుబలి 2కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చాక తన ట్వీట్లకు మరింత పని పెట్టాడు వర్మ. లక్షలు ఖర్చు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్లో టైం వేస్ట్ చేయొద్దంటూ 200 రూపాయలతో 2 గంటల టైం కేటాయించి బాహుబలి సినిమా చూస్తే మీరు అందులో నుంచి చాలా నేర్చుకోవచ్చని చురకలంటించాడు. సర్కార్ 3ని పక్కన పెట్టేసి మరీ బాహుబలిని ఆకాశానికి ఎత్తేశాడు ఆర్జీవి. పనిలో పనిగా శ్రీదేవిపై తన ట్వీట్ల వర్షం కురిపించాడు. శ్రీదేవి బాహుబలి సినిమా ఎందుకు ఒప్పుకోలేదు నాకిప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ శ్రీదేవి కనుక బాహుబలి సినిమా ఒప్పుకొని శివగామి క్యారెక్టర్ చేసి ఉంటే అది ఆమె జీవితంలో మరుపురాని గొప్ప అనుభూతిలా మిగిలి ఉండేది అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. బాహుబలిలో శ్రీదేవి శివగామి క్యారెక్టర్ చేసి ఉంటే ప్రభాస్ కన్నా ఎక్కువ గుర్తింపు శ్రీదేవికే దక్కేది అని కూడా అన్నాడు. మరి జనాల అభిప్రాయం ఇంకోలా ఉంది. అసలు శ్రీదేవి చేస్తే ఫ్లాప్ అయ్యేదేమో అనే వాళ్ళు లేకపోలేదు. ఎవరి అభిప్రాయం వారిదిలేండి, అది ఆయన అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే శ్రీదేవి అంటే ఆయనకి ఇష్టం కదా, అంతకంటే ఎక్కువే. మరి శ్రీదేవి చేసిన ఇంగ్లీష్ సినిమా తర్వాత బాహుబలి చేస్తుంటే బాగుండేది అని కూడా అన్నాడు. ఇక రమ్యకృష్ణ శివగామి క్యారెక్టర్ చేసి అందరినీ మెప్పించారు. ఆమె నటన అద్భుతమని కూడా అందరూ అంటున్నారు. మంచి పేరు కూడా వచ్చింది. రమ్యకృష్ణ కాకుండా మరొకరు ఊహించలేమని కూడా అంటున్నారు. కానీ వర్మగారికి మాత్రం రమ్యకృష్ణ నచ్చలేదేమో, లేక ఈ వంకతో మరోసారి శ్రీదేవికి తెలుగు సినిమా అంటే ఏంటో తెలియాలి కదా అని చురక అంటించాడా, లేక నిజంగానే శ్రీదేవి శివగామి క్యారెక్టర్ చేసుంటే బాగుండేది అనుకుంటున్నాడా? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.